తాగడం, అది వైరాగ్యం. అందుకని అదిగో అటువంటి వైరాగ్య సంపత్తిని ఇయ్యగలిగినటువంటి వాడు శంకరుడు. ఆ అమ్మ కంటి చూపుందే, అదంతా దయతో నిండిపోయిందిరా. ఒక్కసారి అమ్మ వంక ఇలా చూసి నమస్కారం చేశావా, ఆ అమ్మ నీ వంక దయతో చూడడానికి సిద్ధంగా ఉంది. నిన్న చెప్పానే, ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తథానా పాణిభ్యాం అమృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణి కలిత సదనా శ్రీ గిరసి శిరసస్యసౌ భ్రమర్యంబా రచయితుమరిష్టార్థ విభవం. నీ కోరిక తీర్చడానికి మణిగణకచితమైన తెడ్డు పట్టుకుని సిద్ధంగా ఉందమ్మా. కేవలం తన కంటి చూపుతో పోషించేస్తుంది, నీ అజ్ఞానాన్ని విరిచేస్తుంది. ఏమిటి విరిచేయడానికి? నీ గొప్ప కాదు, నువ్వు సంపాదించుకున్నటువంటి అర్హత కాదు. ఏమిటి అమ్మలో ఉన్న గొప్పతనం? దరదలిత నీలోత్పల రుచ. ఆ అమ్మ కన్ను చల్లతనం తప్ప వేరొకటి ఎరగదురా. ఆ తల్లి ఎన్నడూ ఎర్రటి కన్నుతో చూడడం అమ్మకి చేత కాదు. ఎందుకని? ఆవిడ అమ్మతనమే ఆ లక్షణం. అమ్మ ఎప్పుడైనా కోపంగా చూస్తుందా? అమ్మకే కోపం వస్తే ఇంకా ప్రపంచం ఎక్కడ ఉంటుంది? అందుకే అంటారు హనుమ, తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ అంటారు. సీతారాములు అన్నిటా ఒకరికొకరు సమానమైన రామచంద్రమూర్తి కన్నా సీతమ్మ తల్లి ఒక్క విషయంలో ఒక మార్క్ ఎక్కువ వేస్తున్నానన్నారు. ఇందులో మా అమ్మ కన్నులకు అసలు ఎరుపన్నది తెలియదు. మా అమ్మ కన్నులు ఎప్పుడూ నలుపే. ఆ కన్నులు ఎప్పుడూ దయార్ద్ర హృదయంతో దయని వర్షించేస్తూ ఉంటాయి. అందుకని నీటి బిందువులు పడినటువంటి రేకులు కలిగినటువంటి నీలి కమలములో వచ్చేటటువంటి చల్లని కాంతి కంటికి ఎంతటి ఉపశమనాన్ని ఇచ్చి సేద తీర్చగలుగుతుందో, అలా లౌకికమైనటువంటి వ్యవహారములందు సంసారమునందు తిరిగి తిరిగి తప్తమైపోయి సంసారం అనేటటువంటి వేడిలో కొట్టుకుని ఇరుక్కుపోయి చీకాకు పడిపోతున్నటువంటి నిన్ను ఉద్ధరించి నీకు చల్లతనాన్ని ఉపశమనాన్ని ఇచ్చి తన పాదముల వైపు తిప్పుకోగలిగినటువంటి అపార నిర్హేతుక కరుణా కటాక్ష వీక్షణములు కలిగినటువంటి దృష్టి ఆ అమ్మ కన్నుల యొక్క సొత్తు. అందుకని దృశాద్రాఘీయస్య తరదళిత నీలోత్పల రుచ. అమ్మా, ఇంత దూరం నువ్వు చూడగలవు కదా, విశ్వమంతటిని దాటి నీ చూపులు వెళ్ళిపోతాయే. ఎందుకు వెళ్ళిపోతాయి? నువ్వు అమ్మవి కనుక. మమ్మల్ని అందరినీ నువ్వు చూసుకోవడం నీ ధర్మం కనుక. అయ్యో నా బిడ్డలందరూ బాగున్నారా అని ఒకరు అడిగినా అడగకపోయినా చూసుకోవడమే ధర్మంగా చూస్తుంటావు కదా అమ్మ నువ్వు. మరి అటువంటి అమ్మవి కదా. అయితే శంకరులు ఎంత గొప్ప మాట వాడతారో చూడండి. వెంటనే రెండో పాదంలోకి వచ్చేటప్పటికి అంటారు, దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే. శివే అంటారు అమ్మని. శంకరులు అమ్మవారికి సంబంధించినటువంటి నామములను, చాలా నామములను సౌందర్యలహరిలో వాడలేదు. కేవలం కొన్ని నామాలు మాత్రమే వాడుకున్నారు. పైగా ఎక్కడ రాక్షస సంహారం చేసినటువంటి ఘట్టములను ఒక్కటి కూడా సౌందర్యలహరిలో చెప్పలేదు. ఎందుకని? అలా చెప్తే మళ్ళీ రాక్షస సంహారం చేసినటువంటి అమ్మవారి యొక్క రౌద్రమూర్తి కనపడుతుందేమోనని కేవలం అమ్మతనాన్ని మాత్రమే చూపించారు. అదిగో ఆ చూపించడంలో అంటారు, దవీయాంసం దీనం. అమ్మా, నేను ఎక్కడో ఉండిపోయానమ్మా, దీనుణ్ణి. ఎంత దూరంలో ఉండిపోయాను? నీ చూపు అంతటా చూస్తోంది, సమస్త విశ్వాన్ని చూస్తోంది. విశ్వాన్ని అని కూడా అనరు శంకరులు, విశ్వమును దాటిపోయి చూస్తోంది. ఇంత చూపు కలిగినప్పటికీ నేనెక్కడున్నాను? విశ్వంలో ఉన్నాను. విశ్వంలో ఉన్న నేను దీనుడనై ఉన్నాను ఇవాళ. ఎందుచేత దీనత్వం వచ్చింది నాకు? నీ కంటి కొడగంటి చూపు నాయందు పట్టలేదమ్మా అంటే అమ్మ వెంటనే అన్నది, అదేమిటి శంకరా, ఇప్పుడే కదా నువ్వు అన్నావు, విశ్వాన్నంతటిని దాటిపోయి నేను చూస్తున్నాను అన్నావు కదా, మరి ఆ విశ్వంలో నువ్వు ఒక భాగమై ఉన్నావు కదా, ఉన్నప్పుడు నా కంటి చూపు నీ మీద ఎందుకు పట్టలేదు అంటే శంకరులు అంటారు, దీనం. అమ్మా, నేను దీనుండమ్మా, ఆ చూపు నా మీద పడినా నేను ఉద్ధరింపబడలేదు. అంటే చూడు, నాకు ఇన్ని మలినములంటిపోయాయో నా మనస్సుకి. హనుమంటారే సుందరకాండలో, ఇది ఎంత దారుణమైన లంక అంటే ఇక్కడికి రాముడే వస్తే మాత్రం ఏం చేయగలరు అన్నారు. అలా అమ్మా, నీ కడగంటి చూపు నా ఎందు ప్రసరించినా కూడా నాలో మార్పు రాలేదమ్మా. నేను ఇలా ఉండిపోయాను, దీనుడనై ఉండిపోయాను. మనస్సు నిండా మలినాలే, మనస్సు నిండా సంసారమే. ఒక్కనాడు భగవంతుడి వైపుకు మనస్సు వెళ్ళటం లేదమ్మా. ఇది శంకరాచార్యులు వారు అనవలసిన మాటే. శంకరుల ఈ స్థితి, శంకరుల దీనులు, ఈ సమస్త జాతిని
ఆసేతు హిమాచల పర్యంతం పాదచారి అయి పర్యటించి దీనులందరి దగ్గరికి వెళ్ళి నువ్వు దీనుడవు కావురా, నువ్వు స్వయంగా శివుడవు అని చాటి చెప్పినటువంటి మహాపురుషుడు, అద్వైత భావన యందు రమించినటువంటి వారు, సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపమై భూమి మీద నడయాడినటువంటి మహాపురుషుడు, ఆఖరికి అవసరమైతే ఒక కాపాలికుడు వచ్చి తన శిరస్సు కావాలంటే తీసుకుపోమనగలిగినటువంటి గొప్ప ధృతి, జ్ఞాన సంపత్తి, ధైర్యము, చాకబుద్ధి కలిగినటువంటి ఆచార్య శేఖరులు శంకర భగవత్పాదులు అమ్మను ఉద్దేశించి దవీయాంసం దీనం స్నపయ కృపయా, అమ్మా ఇలా నీ కంటి చూపు పడితే సరిపోదమ్మా, స్నపయ నన్ను తడిపెయ్యాలి, నీ కంటి చూపుతో అభిషేకం చేసేయాలి. కృపయా అది ఎలా? కృపచేత. మామపి రుచే, మాం అపి నన్ను కూడా. ఈ మాట శంకరులు అనొచ్చా? శంకరులంతటి వారు అమ్మా నన్ను కూడా అండమా? ఇందుకు మనం శంకరాచార్యుల వారి పాదములకు ఎన్ని మాటలు శిరస్సు తాటించి నమస్కరించిరా వారి రుణం తీర్చుకోలేం. ఈ మాట శంకరులు అనకపోతే, ఈ శ్లోకాన్ని ఇవ్వకపోతే సంసార మగ్నులమైన మనం అమ్మవారి యొక్క కటాక్షం మన యందు ప్రసరించాలని ఏమని చెప్పుకుంటాం, ఏమని ప్రార్థన చేస్తాం? ప్రార్థన చెయ్యడం కూడా చేత కానటువంటి స్థితిలో మనం ఉన్నామని, అంతగా సంసార మగ్నులమైపోయామని, మన్ని ఉద్ధరించడం కోసమని శంకరులు తనని అడ్డు పెట్టుకొని అమ్మవారిని ఉద్దేశించి మామపి శివే అంటారమ్మా నన్ను కూడా. ఇప్పుడు ఈ శ్లోకం ఎవరు చదివినా ఏమవుతుంది? శంకరులకి అన్వయిస్తుందా, నాకు అన్వయిస్తుందా? నేను చెప్తున్నాను అనుకోండి ఈ శ్లోకాన్ని అమ్మవారి దగ్గర కూర్చుని, అమ్మా అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత అంటూ అమ్మా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అన్నాను అనుకోండి, ఆ శ్లోకం శంకరాచార్యుల వారికి వర్తిస్తుంది. ఎవరికి వర్తిస్తుంది? నాకు వర్తిస్తుంది. అయ్యయ్యో వీళ్ళకి ప్రార్థన చెయ్యడం చేత కావట్లేదు, అందుకని వీళ్ళకి ప్రార్థన నేర్పాలి. ఇది కూడా ఎవరిది అనుగ్రహం? అమ్మయే తన కడగంటి చూపుతో శంకరాచార్యుల వారి యందు భాషగా ప్రవేశించి, ఈ బిడ్డలందరూ నా పాదముల వైపుకి తిరగకుండా లోకమునందు తిరుగుతున్నారు, వీళ్ళని నా వైపుకు తిప్పుకోవడానికి ఒక్క ప్రార్థన చేయించి నా తొడ మీద కూర్చోపెట్టుకోవాలి అని వీళ్ళని ఉద్ధరించాలని అమ్మ యొక్క ప్రేమ కనుక శంకరుల చేత ప్రార్థనా శ్లోకాన్ని ఆవిష్కరింపజేసింది. ఇది శంకరుల యొక్క వినయం. ఈ మాట అనడం ఎంత గొప్పతనమో చూడండి, ఎంత భక్తో చూడండి. అందులో మామపి శివే, అమ్మ నన్ను కూడా, తవీయాంసం దీనం, అమ్మ నేను దీనున్నమ్మా, ఎక్కడో ఉండిపోయాను, నీ కడగంటి చూపు ఇలా పడితే నాకు సరిపోదమ్మా, నేను చేసిన పాపానికి స్నపయ కృపయా, తడిపేసేయాలి నీ దృష్టితోటి.